సురక్షిత ఆట ప్లే వచ్చిందంట కదా ఇది. కిరాక్ సీతానా లేదండి, తను చాలా ఫైర్ అమ్మాయి, మంచిగా ఆడుతుంది. లేదు, మంచిగా ఆడుతుంది గేమ్. కొంచెం కొన్ని పాయింట్స్ తగ్గించేస్తే బెటర్. గేమ్ అర్థం కాలేదని చెప్పి సోనియా ఎవరికి అర్థం కాలేదు. వాళ్ళకి అర్థం కాలేదండి, మనం ఏం చెప్తాం. ఇప్పుడున్న ప్రకారం టాప్ 5 లో ఎవరు? ప్రేరణ, నిఖిల్, శేఖర్ భాష కూడా ఉంటారేమో మేబీ అనుకుంటున్నా. కొంచెం తగ్గిస్తే ఆయన కూడా టాప్ 5 కి వెళ్తారండి. ఆదిత్య ఓంకార్ మీ అభిప్రాయం? ఈయన కొంచెం aggressive గా ఆయన నామినేషన్ లో పాల్గొన్నారు, ఎప్పుడు లేదు. ఆదిత్య గారు ఇప్పుడు కొంచెం రేజర్ కాబట్టి ఇంకా ముందు వెళ్ళొచ్చండి. ఒక అంటే శివాజీ గారు అని చెప్పి ఇంకో మరొక శివాజీ గారు మరొక శివాజీ అని అంటే నాశనమైన స్కెచ్లు అలా స్కెచ్ చేస్తే కొన్ని రోజులే ఉంటారండి, తెలిసిపోతుంది జనాలకి. లాంగ్వేజ్ కొంచెం అవునండి, ఎందుకంటే తనకి కొంచెం మాట్లాడడం రాక అయి ఉండొచ్చు, కొన్ని పాయింట్స్ వాళ్ళకి దొరుకుతున్నాయి. వరంగల్ యూట్యూబర్ అవునండి, ఎందుకంటే తను సైలెంట్ ఉండొచ్చు, ఉండొద్దండి, ఆట ఆడాలి. సో తనకి పాయింట్ ఏం లేదు కాబట్టి ఎలిమినేట్ చేయలేదు. అక్కడ రాజకీయం ఉంటుందండి, మాక్సిమం ఉండే ఆడతారు. తర్వాత ఎలిమినేట్ కావాల్సి జెన్యున్ గా ఉన్న వాళ్ళే ఉంటారండి. మనం లాస్ట్ వీక్ లో చూసుకుంటే అంటే నామినేషన్ అంటే శనివారం రోజున ముందు మార్నింగ్ టైప్ అన్ని రోజులు సైలెంట్ గా ఉన్న బేబక్క, విష్ణుప్రియ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. అది ఒక గేమ్ అంటారా లేదంటే నిజంగా జరిగినాయి అంటారా? బిగ్ బాస్ అట్ని గేమ్ అంటారా? ఒక ఎట్లా చెప్పాలి నాకు అర్థం కాదు.